కనిపిస్తుంది. సో ఆపరేషన్ కగారు రూటు మారింది. కేంద్రం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఆపరేషన్ కగారులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం శివారు కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు 19 రోజుల పాటు కూంబింగ్ నిర్వహించాయి. అయితే కేంద్రం ఆదేశాలతో బలగాలు రూటు మార్చాయి. ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుహల నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులను వెంటాడుతుండగా సోమవారం నలుగురిని మట్టుబెట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం కలిగినట్టు సమాచారం. 30 మందికి పైగా హతం. బీజాపూర్ జిల్లా శివారు లంకలపల్లి సమీపంలో మంగళవారం భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారిక భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతి చెందిన 30 మందిలో 24 మంది మృతదేహాలను లభ్యమైనట్లుగా తెలిపారు. మరొక 6 మావోయిస్టులను మృతదేహాలు ల్యాండ్ మైన్స్ పేలడంతో విడివిడి భాగాలుగా పడిపోవడంతో గుర్తించడం కష్టం సాధ్యంగా ఉందని చెప్పారు. 6 మృతదేహాలు గుర్తింపుపై దాదాపు కష్టతరమేనని స్పష్టం చేశాయి. కర్రెగుట్టల నుంచి ఎంట్రీ, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎగ్జిట్. కర్రెగుట్టల ప్రాంతం నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల నుంచి వెళ్ళిపోయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే కర్రెగుట్టల ప్రాంతం నుంచి బలగాలు వెనక్కి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 5 బృందాలు సిఆర్పిఎఫ్ బలగాల్లో 2 విభాగాలు సాయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాయి. 141, 146, 81లకు చెందిన బలగాలు ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు తప్పించుకుపోయిన మావోయిస్టులను వెంటాడాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ మొదలైంది. సో ఇక్కడ ఆపరేషన్ కగారును ఆపాలని ప్రజా సంఘాలు, మేధావులు, పౌరక సంఘాలు ఇట్లా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా మరి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ కూడా శాంతి చర్చలు జరగట్లేదు, ఎక్కడ కూడా కాల్పుల విరమణ జరగట్లేదు, ఎక్కడ కూడా ఆపరేషన్ కగారుకు బ్రేక్ పడట్లేదు. మొన్నటికి మొన్న కర్రెగుట్టల్లో కొంతమంది మావోయిస్టులు మృతి చెందిరు, ఇంకొంతమంది తప్పించుకున్నారు. అట్లా 19 రోజుల పాటు జరిగినటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలు ఇక అక్కడ ఉన్నటువంటి బ్రిటాలియన్స్ అంతా, అక్కడ ఉన్నటువంటి బలగాలంతా కూడా మరి మీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరి ఆ వెళ్ళిపోయారు, ఆపరేషన్ కర్రెగుట్టలు ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి బలగాలు మరి ఇంకొన్ని బలగాలు పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్లో అంటే అక్కడనే ఉన్నటువంటి ఇంకొన్ని బలగాలు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర మీదుగా మరి మావోయిస్టులను వెంటాడుతూ వాళ్ళని జల్లెడబడుతూ వెళ్ళింది. ఇక నిన్న ఛత్తీస్గఢ్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారట. మావోయిస్టులకు ఇది నిజంగానే భారీ ఎదురు దెబ్బ. సో పోలీసులు ఇటు మావోయిస్టులు ఇద్దరి కాల్పుల్లో 30 మంది చనిపోతే 24 మంది డెడ్ బాడీలు దొరికినాయి మావోయిస్టులు. ఇంకా 6 దొరకలేవట. ఎందుకు 6 అంటే అక్కడ కొన్ని బాంబులు పేలి వాళ్ళ బాడీలంతా కూడా చిల్లా చెదరైపోయి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో 6 మావోయిస్ట్ డెడ్ బాడీ ఉన్నందున సో వాళ్ళని ఐడెంటిఫై చేయలేరు. కాబట్టి ఏదేమైనా 30 మంది మావోయిస్టులు అయితే ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ బార్డర్లో బీజాపూర్ ఆ సరిహద్దులో చనిపోయినట్టు తెలుస్తోంది. సో ఇక్కడితో ఆగేటట్లేదు ఆపరేషన్ కగారు. ఇది 2026 మార్చ్ 31 వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ బలగాలన్నీ కూడా మెల్లగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల నుంచి మహారాష్ట్ర వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుందట. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఏదేమైనా మావోయిస్టులకు అయితే ఇది గడ్డు కాలమే. నిజంగా మావోయిస్టులని ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా వివరిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. రైట్.